సార్ మీ దగ్గర సాయి గారు, జర్నలిస్ట్ సాయి గారు ఏమంటారు? 3 నెలల గడువు ఇప్పుడు ఇవాళ చూసింది అయితే మధ్యప్రదేశ్ దీని మీద పూర్తి అనుభవం ఉంది కాబట్టి ఓ పాయింట్ చెప్పారు 3 రాష్ట్రాలకు ఉండదని. ఇందులో ఒకటి ఆ లెటర్ లో నాకు కూడా ఒక అనుమానం ఉంది. ఆయన చెప్పినట్టు 3 రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జి ఉండరు ఒక ఎత్తు అయితే. రెండవది ఆ లెటర్ అట్రాక్ట్ చేసిన మధ్యప్రదేశ్ కి ఛత్తీస్గఢ్ కి మహారాష్ట్ర అంటే 3 బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎందుకు అడుగుతారు వాళ్ళు? అయితే మాకు కొంచెం అవకాశం ఇప్పించమని తెలంగాణ సీఎం అడగాలి. ఎందుకంటే కాస్త బీజేపీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర స్పెషల్ జోనల్ కమిటీ అనంత్ పేరు మీద వచ్చింది. మొన్న కూడా ఇట్లాంటిదే ఇంకోటి ఏదో లెటర్ వచ్చింది. ఆ తర్వాత మేము రిలీజ్ చేయలేదని మావోయిస్టులు చెప్పారు. కాబట్టి ఆ 3 రాష్ట్రాల సీఎంలు అయితే అడగరు నాకు తెలిసి. మీరు కాకుండా ఇంకోటి ఏంటంటే ఆ 3 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు చాలా వరకు లొంగిపోయి ఉన్నారు. అయితే ఎవరన్నా ఇప్పుడు దేశంలో లొంగిపోవాల్సిన నక్సలైట్లు ఎవరు లొంగిపోవాలనుకుంటే తెలంగాణలో లేకపోతే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు అడిగితే కొంచెం ప్రయోజనం. ఎందుకంటే ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో లొంగిపోయిన చోట్ల చూస్తే కనుక మనం వాళ్ళ ఆయుధాలతో లొంగిపోవాల్సి వచ్చింది, లేదా అరెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో జరిగినటువంటి ఏంటి, వాళ్ళు లొంగిపోవడానికి వస్తే అరెస్ట్ విధించారు, ఎన్కౌంటర్ చేశారు అదే ప్రచారం జరిగింది. పోలీసులు దాన్ని నిరాకరిస్తున్నారు, పట్టుకున్నాం మేము స్పాట్ లో చెప్తున్నారు. కానీ హెడ్మా లాంటి వ్యక్తికి సంబంధించిన టీం అంత ఈజీగా ఒక్క తుపాకీ గుండు కూడా పేలకుండా గబక్కం జరిగిపోతాడు అనేటటువంటిది మావోయిజం కార్యకలాపాలకు సంబంధించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అంటారు. రెండవది హెడ్మా దళము లేదా దేవుజీ దళం వాళ్ళు సెక్యూరిటీగా ఉండేటటువంటి వాళ్ళు అంత ఈజీగా లొంగిపోరు. ఎలాంటి ప్రతిఘటన లేకుండా చక్కగా ఒక హోటల్ లాంటి దాంట్లో బిల్డింగ్ లో కూర్చోవటం, వచ్చిలో అందరూ ఇళ్ళగానే పోలీసులు వాళ్ళు వచ్చేసేసి లైన్ లో నుంచుని మమ్మల్ని పట్టుకెళ్ళండి అన్నటువంటి కోణం ఉండదు. కాబట్టి సంథింగ్ ఏదో జరుగుతుంది. తలలో ఒక కాన్సెప్ట్ అయితే స్పష్టం. ఒకప్పుడు నిజం, తిండి, బట్ట, వసతి లాంటిది లేని రోజుల్లో మావోయిజం అనేటటువంటిది కాస్త గిరిజన ప్రాంతాల బాబుకి కారణమైంది. వీళ్ళ దగ్గర పెద్దవాళ్ళని కొట్టి పేదవాళ్ళకి పెట్టారు కాబట్టి వాళ్ళంటే ఒక గౌరవం వచ్చింది. అయితే కాలక్రమంలో గిరిజన ప్రాంతాలు నేను చూశాను, ఏజెన్సీలో తిరిగాను, అడవుల్లో నక్సల్ సెక్టర్ అవన్నీ చూసాం. ఆ ప్రాంతాల్లో అప్పటికిప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఆర్థిక స్తోమత పెరిగింది, తిండి, బట్ట, వసతి లాంటి వాటికి గతంతో పోల్చుకుంటే మెరుగైన జీవనం ఉంది. దానికి తోడు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ గంజాయి స్మగ్లింగ్లు, అదే గంజాయి తయారీలు, దానికి అనుగుణమైనటువంటి పరిశ్రమలు లేకపోతే మైనింగ్లు జరుగుతుంటే మొదట్లో వ్యతిరేకించిన మావోయిస్టులు ఆ తర్వాత వాళ్ళని చూసి చూడనట్టు వదిలేయడం ప్రారంభించడంతో ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు వచ్చినాయి గిరిజనులకి. అదివరకు 30 రూపాయలు రోజుకి కూలితో నెలంతా బతకలేక పనస తొనలో ఒక రోజు తిని, పనస తొక్కలో ఒక రోజు తిని, ఆ పనస చెట్లతో పండించినటువంటి వాటితో తిని తీవ్రమైన అనారోగ్యం పాలై ఆ పైన వేల మంది ప్రాణాలు కోల్పోయినవి ఉన్నాయి ఇక ఏజెన్సీ ఏరియాలో. అలాంటి స్టేజ్ నుంచి మావోయిస్టులకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ వల్లనన్న పోలీసులు కానీ ప్రభుత్వ యంత్రాంగాలు కానీ ఆ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడం ప్రారంభించారు. అదే సమయంలో ఇప్పుడు టూరిజం డెవలప్మెంట్ కావచ్చు, వీటన్నిటితో పాటుగా ఈ నేను చెప్పినట్టు మైనింగ్, గంజాయి లాంటి వాటిలో ఇవాళ 500 నుంచి 1000-1500 కూలీలు వస్తాయి వాళ్ళకి. కాబట్టి ఒక ఆర్థిక స్తోమత ఏర్పడినప్పుడు కడుపు నిండిన తర్వాత ఆరంభానికి కారణమైనటువంటి వాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్టులు వాస్తవంగా చెప్పాలంటే సిద్ధాంతాన్ని నేను వ్యతిరేకిస్తాను, కానీ కమ్యూనిస్టు లేకపోతే ఈ దేశం పేదలు బతుకుంటే వాళ్ళు కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే పేదలకు సంబంధించినటువంటి జీవితాల్లో వాళ్ళు పోరాడినట్టు వాళ్ళు ఆనాడు తిండి, బట్ట, వస్తు కోసం పోరాడారు. దాని మీద అనేక ఉద్యమాలు చేశారు, అనేక మనం జర్నలిస్టులుగా కవర్ చేశాం. ఇవాళ అవి దొరికినాయి కాబట్టి కమ్యూనిజం అవసరం లేదు అదే పేదలకి, అందువల్ల నష్టపోతున్నారు కమ్యూనిస్ట్. ఇవాళ వాళ్ళు లేకపోవడం వల్ల ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఏజెన్సీ మన ఈ దాన్ని ఏమంటారు టాప్ ఉద్యోగాలు, కార్పొరేట్ ఉద్యోగాలు ఎవరికైనా సెక్యూరిటీ ఉన్నా అదే కార్మిక వర్గంలో కమ్యూనిస్టుల పోరాటాల వల్ల సెక్యూరిటీ లభించింది. వాళ్ళని తీసేయాలంటే ఇంత జీతం కావాలి, ఇంత డబ్బులు ఇవ్వాలా, ఇన్ని నెలల ఇది ఇవ్వాలంటారు. వాళ్ళు లేకపోయేటప్పటికి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నటువంటి పింక్ స్లిప్ అంటే పీక్ అవతల పడేస్తారు. ఎక్కడో మీడియాలో ఎంతమంది ఉద్యోగాలు ఎట్లా కష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళు లేని కష్టం ఈ రోజు సమాజానికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈనాటి తరానికి కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి ఆ పోరాటాల వ్యవహారం తెలియదు కాబట్టి. బట్ సైద్ధాంతికంగా అయితే భారతదేశానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కమ్యూనిస్టులు లేబర్ లాస్ దాని వరకు ఉంటే పరిమితమయ్యేది. వాళ్ళు మతంలోకి వచ్చారు కదా. మతం అంటే ఏ మతం లేకుంటే పర్లేదు, కానీ హిందూ మతం మీదనే పెడితే ఇంతవరకు అయితే కార్మిక చట్టాల వరకు ఓకే. వాళ్ళు మతం అంటే హిందూ మతం వ్యతిరేకం అంటే ఏ మతం లేదంటే అన్ని మతాలను వ్యతిరేకించాలి. ఒక హిందూ మతాన్ని వ్యతిరేకిస్తే అదే ప్రాబ్లం. ఇండియన్ మెంటాలిటీతో ఆలోచిస్తే బాగుంటది. అది మనం అది సుదీర్ఘ సబ్జెక్ట్. అయితే ఇక్కడ ఇవాళ ఇందులో చూస్తుంటే ఏంటంటే వాళ్ళకి టైం ఇవ్వడము జరగదు.
అలాగే వీళ్ళు కాల్చడము తప్పదు. దాన్ని మనం మానవత్వము, మానవ హక్కులు, పౌర హక్కులు అంటే చచ్చిపోయిన పోలీసుకి పౌర హక్కులు ఉంటాయి, చచ్చిపోయిన సైన్యానికి పౌర హక్కులు, మానవ హక్కులు ఉంటాయి. వాళ్ళని చంపినప్పుడు వీళ్ళకి తెలియనప్పుడు, వీళ్ళని చంపినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం. అదొక యుద్ధం నడుస్తుంది. ఆ యుద్ధంలో ఒక వర్గం మీద ఆయుధాల ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతుంది. అట్లాంటప్పుడు దాంట్లో వీళ్ళది న్యాయం వాళ్ళది న్యాయం అని ఎవరిదో అని వాళ్ళు మనం వాళ్ళకి సపోర్ట్ వీళ్ళకి సపోర్ట్ అనేది అనవసరం. బేసిక్ గా ఆయుధం పట్టుకున్నటువంటి వాడు ఖచ్చితంగా రాజ్యానికి శత్రువే. రాజ్యాన్ని మేము సాధించాలి అనుకోవడం ఖచ్చితంగా ఆయుధాలతో అసాధ్యం. విశాలమైనటువంటి భారతదేశాన్ని ఆయుధంతో శాసించగలం అనుకోవడం అమాయకత్వం. కాకపోతే ఇవాళ ఆ లొంగిపోయినటువంటి వాళ్ళ కేసులు చూడండి, చిన్న పిల్లల కేసులు కనబడతారు ఎక్కువగా. మనకి యంగ్స్టర్ ఏజ్ లో ప్రతి ఒక్కళ్ళు మనం అందరం కమ్యూనిస్ట్ యంగేజ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కడుపు పండినప్పుడల్లా తిరగబడతాం, ఇంట్లో వాళ్ళ మీద గొడవ పడతాం, అందరితో గొడవ పడినప్పుడు అందరూ మనకు కమ్యూనిస్ట్. వయసు పెరిగే కొద్దీ జరిగిన కష్టాలు నష్టాలు మన ఇళ్లలో సమాజంలో ఎదురయ్యే అంశాలు చూసుకున్నాక మనలో వచ్చే పరివర్తన ఇది సాధ్యం కాదులే, ఇది సాధ్యం అవుతుందిలే అనుకునే పరివర్తనతో మనం మార్పు చెందుతుంటాం. కాబట్టి ఇవాళ అయితే కమ్యూనిజానికి ఈ కార్పొరేట్ విద్యలు వచ్చాక కమ్యూనిస్టుల పోరాటాలకు పాపం యువతరం దొరకట్లేదు. అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళు పాపం గవర్నమెంట్ స్కూళ్లలో చదివిన వాళ్ళని పట్టుకెళ్లి వాళ్ళు వినియోగించుకుంటున్నట్టు కనబడుతుంది. వాళ్ళకి పెద్దగా సిద్ధాంతం మీద అవగాహన ఉన్నట్టు కనిపించడం లేదు. ఆ ఇంపాక్ట్ వాళ్ళ నష్టాన్ని చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ రోజునైతే నాకు తెలిసి ప్రభుత్వాలేమి యుద్ధం ఆపు, వీళ్ళు యుద్ధం ఆపరు. ఇది ఫిట్ ఆర్ క్విట్ అనేటటువంటి సిస్టమ్ అన్నమాట. బ్రతకడమా చావడమా అన్నటువంటి అది మార్చి డెడ్ లైన్. కాబట్టి మేబీ మావోయిస్టు రహిత సమాజం సాధ్యం కదంటే, కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ రహిత దేశం సాధ్యం కాదు. కాకపోతే యాక్టివ్నెస్ తగ్గుతుంది అంతే. ఓకే, ప్రియా చౌదరి గారు ఏమంటారు? మీరు చర్చలకు సమయం ఇవ్వాలా, 3 నెలలు ఇవ్వాలా?